హలో ఫ్రెండ్స్, తల్లిదండ్రులు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళు ఏం కోరుకుంటారంటే పిల్లలు తన భర్తకి పెళ్లి చేసిస్తే భర్త చాలా సంతోషంగా చూసుకోవాలి. సంతోషంగా చూసుకుంటే ఒక అయ్యే చేతిలో పెట్టాలి. డైలాగులు ఉంటాయి కదా, ఒక అయ్యే చేతిలో పెట్టేస్తే సంతోషంగా ఉంటే మాకు అదే 10,000 అన్నట్టు ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అసలు సమాజంలో ఏంటంటే, పాపం ఒక 20 ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేసిస్తే ఆ అమ్మాయిని అదనపు కట్నపు కోసం అసలు కత్తితో విచక్షణ రహితంగా కొట్టి కుచ్చేసి పొడి చేసి చంపేసిన ఘటన అనేది తెలంగాణలో జరిగింది. సో ఇట్లాంటి సంఘటనలు అసలు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు ఇంత దూరము మనం వచ్చినాము, సమాజంలో చట్టాలు ఉన్నాయి, చట్టాల గురించి అవగాహన కల్పించే ఎన్నో సంస్థలు ఉన్నాయి, గవర్నమెంట్ కూడా చాలా వాటి నుంచి వస్తుంది. కాకపోతే ముఖ్యంగా అమ్మాయిలకి ఇక్కడ సజెషన్ ఏంటంటే, ఏదైనా ఇట్లాంటిది రెడ్ ఫ్లాగ్ అనేది మీకు వస్తున్నప్పుడు, ఈ రెడ్ ఫ్లాగ్ అనేది వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు అలర్ట్ అయ్యి ఇదేదో మంచికి జరగట్లేదు, ఖచ్చితంగా ఏదో నాకు వ్యతిరేకంగా జరగబోతుంది, ఆ వ్యతిరేకంగా జరిగే విషయాన్ని ఖచ్చితంగా మా అమ్మ నాన్నకో లేదంటే ఫ్రెండ్స్కో లేదంటే ఇంకా లీగల్ అడ్వైజర్ ఎవరైనా ఉంటే గవర్నమెంట్ సైడ్ వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్పేటట్టు మీరు రెడీ కావాలి. అసలు ఈ అమ్మాయి కొరుట్లలో ఉన్న ఈ అమ్మాయి ఏంటంటే యూట్యూబర్ మంచి 50,000 ఫాలోవర్స్తో కూడా ఉన్నది. ఆ యూట్యూబ్లో పెట్టినా కూడా ఖచ్చితంగా ఈ డైరెక్ట్గా అతని పైన చర్యలు తీసుకుంటుండే లేదంటే కౌన్సిలింగో సెషన్సో ఏదో ఒకటి జరిగి వాళ్ళ జీవితం అనేది బాగుండేది కావచ్చు. ఇంత దూరము ఆమె అమ్మాయి చనిపోయేటట్టు దూరంగా ఈ సిచ్యువేషన్ పోయిందంటే ఒకసారి అర్థం చేసుకోండి. సో దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే, అమ్మాయిలు అప్రమత్తంగా ఉండండి, చట్టాల గురించి తెలుసుకోండి, ఆ చట్టాలు ఏ విధంగా పనిచేస్తాయని తెలుసుకోండి, వాటిని ముందుకు ఎలా తీసుకుపోవాలంటే ఎట్లా స్మూత్గా పోయి మన సంబంధాన్ని కూడా మెయింటైన్ చేస్తూ స్మూత్గా ఎట్లా అర్థం చేయించాలని వాటి గురించి ఆలోచించండి. దయచేసి ఇట్లాంటి సంఘటనలు అనేది మళ్ళీ రావద్దు. ఏ ఆడపిల్లకి గర్భిణి, అది కూడా ఒక 20 ఏళ్ళ పాప ఇంకో పాపను కడుపులో పెట్టుకొని 3 నెలల పాపను కడుపులో పెట్టుకొని చనిపోయిందంటే ఎంత దారుణం విషయం. ఇట్లాంటివి జరగొద్దు. ప్రతి ఒక్క ఆడపిల్లలకి నేను దండం పెడుతున్నా, ఖచ్చితంగా చదివి లీగల్ అడ్వైజర్ కానీ ఏదైనా తీసుకోండి. మీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, నీకు వింటున్న వాళ్ళ సపోర్ట్ కానీ తీసుకోండి. తల్లిదండ్రులు ఉంటారు, ఖచ్చితంగా ఆలోచిస్తారు, వాళ్ళు ఏదో బ్యాడ్గా ఆలోచిస్తారు, మళ్ళీ వాళ్ళకి భారం అవుతాం అనుకోకండి. ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ యూ. లేదంటే ప్రభుత్వం డ్యూటీ కూడా ఉంది మిమ్మల్ని టేక్ కేర్ చేయడానికి. కాబట్టి ఆలోచించండి.